జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు సుబ్బానాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మీ ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, సోదరుడు చిరకాల మిత్రుడు చిలక మధుసూదన్ రెడ్డి గారికి, అంతే స్థాయిలో మాకు మొదటి నుంచి కూడా చిన్నపిల్లలకు చెప్పినట్టు అప్పుడప్పుడు ఛాలెంజ్లు ఇసిరే మా ఆనంద్ రెడ్డి గారికి, ఆయన ఆనంద్ రెడ్డి అని అంటాం, మీరు ఓపిరెడ్డి అంటారు, చిగిచర్ల ఓపిరెడ్డి అని. అక్క జయశ్రీ గారికి, సోదరులు మా ప్రాంతం నుంచి వచ్చి మీ ప్రాంతంలో 10 మందికి ఉపాధి కల్పిస్తూ మీ అందరి ఆదరణ అభిమానాలు చూరుకున్నటువంటి సోదరులు రామాంజనేయులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, నాతోటి చేనేత కుటుంబ సభ్యులకి, కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, చేనేత సోదరిమణులకి, ధర్మవరం పట్టణ సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఒళ్ళేకి వచ్చినాడా? అవసరమే ఇది. ధర్మవరంకి ఆ పేటెంట్ రైట్ ఉంది, హక్కు ఉంది. ఎందుకంటే నేను చిన్నపిల్లలప్పుడు సెలవులకు వచ్చి ఆడుకునేప్పుడు కూడా చూసిన చాలాసార్లు ఇక్కడ ఎన్టీ రామారావు అంటే మగ్గాల గుంతకి మగ్గం మీద స్టిక్కర్లు వేసుకొని ఎప్పుడు కూడా ఆ పాటలు వినుకుంటూ ఆ కష్టాన్ని మర్చిపోయేటువంటి ప్రాంతం ఇది. అప్పట్లో ఉన్నటువంటి ఆదరణ, ప్రేమ, అభిమానం అన్నీ కూడా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అఖండమైన మెజార్టీతో అప్పట్లో అభ్యర్థి నాగిరెడ్డి గారిని గెలిపించినటువంటి ధర్మవరం నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి ఎప్పుడు కూడా పెట్టని కొట్టగా ఉంటూ వస్తుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఆ ప్రేమ, ఆదరాభిమానాలు ఏమాత్రం తగ్గకుండా మనల్ని కాపాడుకున్నటువంటి ఆలోచన విధానం కేవలం తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావుతో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మా సొంతమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగానే ఈ రోజున 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో చేనేత సోదరిమణులు ఇబ్బందుల్లో ఉన్నారు. అత్యధికంగా వ్యవసాయం తర్వాత ఆధారపడి గడిపేటువంటి వృత్తి చేనేత వృత్తి. మరి ఇటువంటి వృత్తిలో కష్టాలతో బతుకుతున్నటువంటి, కన్నీళ్లతో ముందుకు సాగుతున్నటువంటి చేనేత కార్మికుల జీవనం బరువు కాకూడదనే ఆలోచనతోనే మొన్నటికి మొన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించినటువంటి ఘనత మా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఒక సంవత్సరం మొదలు పూర్తి కాకుండానే మళ్ళీ 12వ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మరొకసారి నేతన్న సేవలో పేరు మీద 25,000, 25,000 రూపాయలు నేతన్నలకు అందజేస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 25,000 రూపాయలు అందజేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 179 కోట్ల రూపాయలు నేతన్నలకు డబ్బు ముడుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఎవరు విస్మరించకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏమైనా ఒక ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి ఆలోచన ఉందంటే మన పట్ల వాళ్లకు ఆదరణ కానీ, అభిమానం కానీ ఉందనేది ఒక సంకేతంగా మనం ఆలోచన చేయాల. ఈ రోజున స్థానికంగా చూస్తే ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ధర్మవరం పట్టణం వరకు వస్తూనే పక్కనున్నటువంటి మండలాల్లో ఏదైనా లోటుపాట్లు జరిగినా కూడా పట్టణంలోకి వస్తానే మళ్ళీ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేటికి మొదటి ప్రయత్నంగా ధర్మవరం పట్టణవాసులు నిరంతరము మద్దతు తెలుపుతూనే వస్తూ ఉన్నారు. అటువంటి మద్దతును కానీ, మీరు చూపించినటువంటి అభిమానాన్ని కానీ ఏమాత్రము తక్కువ చేయకుండా, తక్కువ కానియకుండా
మీ ప్రజాప్రతినిధి మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఈ ప్రాంతానికి ఆయన చొరవ తీసుకొని ఒక మెగా క్లస్టర్ వీవింగ్ మెగా క్లస్టర్ని తీసుకురావడం అనేది నిజంగా అభినందించినటువంటి విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక కష్టాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనల్ని అంటే నేతన్నల్ని విస్మరించకూడదనే ఆలోచనతో ఈసారి 179 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా గతంలో 200 యూనిట్లు ఇచ్చిన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా అంతే మన మీద ప్రేమతో 39 కోట్ల రూపాయలతో ఒక మెగా క్లస్టర్ని సాధించినారంటే ఆయన్ని కూడా మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ దినోత్సవాన అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనంతపురం జిల్లా అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. అందులో హిందూపూర్ పార్లమెంటు మరింత రెట్టింపుతో పెట్టని కోటగా వస్తోంది. అందులో మరింత పెద్ద ఎత్తున ధర్మవరం నియోజకవర్గం ఎప్పుడు గొడ్డలి పార్టీ వాళ్ళ అరాచకాలు పెచ్చరిల్లిపోయినా కూడా మొదటిగా తిరగబడేది ధర్మవరం నియోజకవర్గం నుంచి అనేది వాస్తవమని చరిత్ర చెప్తూనే వస్తోంది. మరి ఇటువంటి ప్రేమాభిమానాలకు ఇటువంటి పౌరుషాలకు నెలవైనటువంటి ధర్మవరం నియోజకవర్గాన్ని మంత్రివర్యుల వారు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి సౌకర్యాలతో మరింత మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో మా చేనేతల్ని కాపాడాలని చెప్పేసి కూడా ఈ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మనందరి తరపున ఆయనకి తెలియజేసుకుంటూ అంతే స్థాయిలో మనం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని నిరంతరం 10 మందికి తెలియజెప్పేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా విన్నవిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒకవైపున వైషమ్యాలు రెచ్చగొడుతూ ఒకవైపున చేసినటువంటి మేలును కూడా తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం నిరంతరము గొడ్డలి పార్టీ చేస్తూనే వస్తున్నటువంటి వాస్తవాల్ని కూడా మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున 179 కోట్ల రూపాయలు అకౌంట్లో డబ్బులు వేసినప్పటికీ ఇప్పుడే వస్తామంటే ఒక ఇద్దరు సోదరులు చేనేత సోదరులు చెప్తున్నారు మా పేర్లు మిస్ అయినాయని చెప్పేసి. మంత్రివర్యుల వారికి కూడా నా వంతుగా వారందరి తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వెల్ఫేర్ అనేది ఒక సంక్షేమం అనేది క్షేత్రస్థాయిలో అమలయ్యేటువంటి పరిస్థితుల్లో కొన్ని లోటుపాట్లు కానీ తప్పిదాలు కానీ జరిగేటువంటి పరిస్థితులు గతంలో తల్లికి వందనం సందర్భంగా కూడా మనము అనుభవించినటువంటి పరిస్థితుల్ని ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా ఎవరైనా కూడా అర్హులై ఇబ్బంది పడి టెక్నికల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఒక ప్రత్యేకంగా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళందరికీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులైనటువంటి నా మీద కావచ్చు మీ మీద కావచ్చు మరింతగా ఉందనేది వాస్తవం అని మనం గుర్తెరిగి ఆ దిశగా మీరు మరింత ఎక్కువగా ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో చేతనలు మీకే ఉన్నారు ఈ జిల్లాలో మరింతగా మీ మీదే ఉంది రెట్టింపు బాధ్యత మీ మీదే ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. నేతన్నలందరూ కూడా ఎదురు చూసేటువంటి కార్యక్రమం. మా పట్ల ఈ ప్రభుత్వాలకి ఎంత మాత్రం బాధ్యత ఉంది, ఎంత మాత్రం గౌరవం ఉంది, ఎంత మాత్రం ఆదరాభిమానాలు ఉన్నాయని వేచి చూసేటువంటి ఈ పరిస్థితుల్లో ఈ వేదికని నన్ను కూడా ఆహ్వానించి హక్కున చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి స్థానిక మంత్రివర్యులకు ఆహ్వానం పలికినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు.